రాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సంచలనాత్మక నిర్ణయం పనిచేయటం ప్రారంభించింది. మోసపూరిత ప్రలోభనపూరితమైనటువంటి మత మార్పిడులు ఏవైతే ఉన్నాయో, భయం ద్వారా లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టడం ద్వారా, మోసపూరితమైన మాటల ద్వారా మతం మార్చేటటువంటి ప్రయత్నాలకు అంకుశం వేసేందుకు ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టము తన పనిని తాను చేసుకుంటూ పోయింది. ఇద్దరు పాస్టర్లకి ఈ చట్టం కొత్తగా మార్చినటువంటి చట్టం ప్రకారం వాళ్ళకి కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు పడ్డాయి. అంటే కొత్త చట్టము పనిచేయడం ప్రారంభించింది. ఫస్ట్గా ఇద్దరు పాస్టర్లకి, ఒక పాస్టర్ పేరు జోస్ పపాచాన్, రెండవ పాస్టర్ పేరు శ్రీజా పపాచాన్. వీళ్ళు భార్యాభర్తలు. వీళ్ళిద్దరు అన్ని రకాల అబద్ధాలు చెప్పి మత మార్పిడి చేయడానికి ప్రయత్నించారు. అంబేద్కర్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరు షాపూర్ ఫిరోజ్. ఈ షాపూర్ ఫిరోజ్లో ఉన్నటువంటి దళిత కుటుంబాల్ని మతం మార్చే పని చేశారు వీళ్ళు. మతం మార్చేందుకు వాళ్ళకి రకరకాల ప్రలోభనలు చూపించటము, రకరకాల ఆకర్షణలు చూపించటము, కొందరిని భయపెట్టడము, కొందరిని మోసపుచ్చటము, వీటన్నిటి ద్వారా మతం మారుస్తూ వచ్చారు. వాళ్ళు తమ అడ్రస్ దగ్గర నుంచి, తాము ఎక్కడి వారమో చెప్పడం దగ్గర నుంచి అన్ని అబద్ధాలే చెప్పారు. వీళ్ళకి అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి దళితులకు సంబంధించిన కేసుల్ని విచారించే స్పెషల్ కోర్టు శిక్ష విధించింది. ఆ శిక్ష కూడాను ఉత్తరప్రదేశ్ యొక్క యాంటీ కన్వర్షన్ చట్టాలు ఏవైతే మత మార్పిడి వ్యతిరేక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలలోని ప్రొవిజన్స్ ఆధారంగా వాళ్ళకి శిక్ష పడింది. ఈ శిక్ష ప్రకారము వీళ్ళకి 5 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 రూపాయల జరిమానా. అంటే 5 సంవత్సరాల వరకు వీళ్ళు కటకటాలు లెక్కించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మోసపూరితమైనటువంటి కార్యకలాపాల ద్వారా మతం మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళు కేరళకు చెందిన వాళ్ళు, కానీ తమను తాము వీళ్ళు బిజన్వాడ అనేటటువంటి ఊరుకు చెందినటువంటి వాళ్ళుగా చెప్పారు. ఈ బిజన్వాడ మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లాలో ఉంది. మేము మధ్యప్రదేశ్కి చెందిన వాళ్ళమని చెప్పారు. కానీ వీళ్ళు వాస్తవానికి కేరళకు చెందిన వాళ్ళు. వీళ్ళ అసలు అడ్రస్ ఏమిటి అన్నది కూడా ఎవరికీ తెలియదు. వీళ్ళు తమను తాము హోషంగాబాద్కి చెందిన వాళ్ళుగా చలామణి చేసుకుంటూ మతం మార్చే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వీళ్ళ అబద్ధాలు ప్రారంభమైనాయి. వీళ్ళపైన స్థానికంగా ఉన్నటువంటి ఒక దళిత కార్యకర్త ఉన్నారు. ఆయన పేరు చంద్రికా ప్రసాద్, డాక్టర్ చంద్రికా ప్రసాద్. ఆయన కేసు పెట్టారు. ఈ కేసు పెట్టిన తరువాత కేసుని సెక్షన్ 3/5 ఆఫ్ ది ఉత్తరప్రదేశ్ ప్రాహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్ యాక్ట్ ప్రకారము వీరిపైన కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇదంతా కూడాను మార్చి 2023లో జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళు పోలీసులు మరొక కేసు కూడా వీళ్ళ మరొక చట్టం కింద కూడా వీళ్ళ మీద SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్, అంటే SC/ST వేధింపుల చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 3(1) ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా కేసు పెట్టారు. న్యాయస్థానం దీన్ని అంతా విచారణ చేసిన తర్వాత ఈ విచారణలో అనేక మంది సాక్షుల్ని చంద్రికా ప్రసాద్ ప్రవేశపెట్టారు. గోవర్ధన్, విఫల, మాల్తి, భాగమణి, లవకుష్, కళావతి, రోష్ని వీళ్ళందరినీ ప్రలోభపెట్టి, మోసపుచ్చి, భయపెట్టి మతం మార్చేయండి. ఫ్రాడ్యులెంట్ మీన్స్ సక్రమ మార్గంలో మనసు మారడం ద్వారా ధర్మం పట్ల లేదా మతం పట్ల అవగాహన పెరగడం వల్ల, అధ్యయనం వల్ల మతం మారడాన్ని మన రాజ్యాంగం తప్పు పట్టదు, సర్వసాధారణ ప్రజానికం కూడా తప్పు పట్టరు. కానీ మోసపూరితంగా చేయడం తప్పు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఈ మోసపూరిత మత మార్పిడులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని చేసింది. ఆ చట్టం ప్రకారము ఈ జోస్ పపాచాన్ అదేవిధంగా శ్రీజా పపాచాన్లకు శిక్ష పడింది. ఒక రకంగా ఇది ఈ చట్టం ప్రకారము పడ్డటువంటి మొట్టమొదటి శిక్ష. ఇది ఒక ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతంలో ముఖ్యంగా దళిత బస్తీల్లో మత మార్పిడికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్ళను ఉత్తరప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రాలకు తీసుకెళ్ళి, ఇటీవల ఇటువంటి కేసు ఒకటి బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ నుంచి ఏకంగా జాలంధర్, పంజాబ్లో ఉన్న జాలంధర్కి తీసుకెళ్ళి మత మార్పిడి చేసి అతన్ని క్రైస్తవుడిగా మార్చి మళ్ళీ అతన్ని తీసుకొచ్చి బులంద్ షహర్లో ప్రవేశపెట్టారు.
ఇటువంటి కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి కార్యకలాపాలపైన అంకుశం విధించేందుకే యోగి ఆదిత్యనాథ్ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో మోసపూరిత మత మార్పిడులు, చట్ట వ్యతిరేక మత మార్పిడులను నిరోధించేందుకు తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ప్రకారము ఈ దంపతులిద్దరికీ ప్రస్తుతం కేసు పడింది. దీనివల్ల యూపీలో ముఖ్యంగా ఇంటీరియర్ ప్లేసెస్లో పనిచేస్తున్నటువంటి ఇటువంటి మిషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఇదొక వార్నింగ్ బెల్గా పరిణమించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.